RCM, 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 RCM. RCM కుటుంబంలోనికి మీకు స్వాగతం. RCM Business, Right Concept Marketing. ఇది మన భారతదేశం ఒకప్పుడు బంగారు భూమిగా పిలువబడేది. ఈ మహానుభావులు కొంతమంది తమ ప్రాణాలను పణంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. రాజనీతి పరంగా దేశానికి స్వాతంత్రం సాధించాము గాని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆర్థిక స్వాతంత్రం మాత్రం సాధించలేకపోతున్నాము. ఈ రోజు కూడా మన దేశంలో ఎంతో మందికి తినడానికి తిండి కూడా లేదు. ఒంటి నిండా కప్పుకోవటానికి బట్టలు కూడా లేవు. మరియు తలదాచుకోవటానికి సరి అయిన గూడు లేదు. ఎక్కడ చూసినా ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ జీవిస్తున్నాము. దేశంలో ప్రతినిత్యం ఎన్నో కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నెన్నో నిరసన ప్రదర్శనలు, సమ్మెలు, బంద్లు జరుగుతున్నాయి. ఆపై నిరుద్యోగ సమస్య. దేశంలో నక్సలిజం, ఉగ్రవాదం దావానలల్లా వ్యాపిస్తూ విలయ తాండవం చేస్తుంది. ఇదేనా మన దేశం? ఇదేనా మన భారతదేశం? ఒక వ్యక్తి మన దేశం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితిని చూసి ఎంతో తల్లడిల్లిపోయేవాడు. ఈ పరిస్థితి చక్కదిద్దటానికి నిరంతరం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకరోజు హఠాత్తుగా మనసులో ఆయనకు ఒక ఆలోచన తట్టింది. వినియోగదారులందరినీ సంఘటితపరిచి వారిని సంపన్నులను చేయవచ్చు అని దీర్ఘంగా ఆలోచించటం మొదలుపెట్టాడు. ఈ ఆలోచన ద్వారా మన దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ ఆయనకు జవాబు దొరికినట్లు అనిపించింది. దీని ద్వారా అందరూ కలిసికట్టుగా సోదర భావంతో పనిచేసేటట్టు చేయవచ్చు. ఈ ఆలోచన ద్వారా ఎంతో మందిని సుసంపన్నులను చేయవచ్చు. ఎంతో మందిని మంచి మార్గంలో నడిపించవచ్చు. నెమ్మదిగా ఆయన ఈ ఆలోచన వ్యాపార రూపం దాల్చింది. ఈ విషయం ఆయన తన సన్నిహితులతో చర్చించగా వారందరూ ఈ ఆలోచన ఆయనలో ఎంతో మార్పుకు దోహదం చేస్తుందని సమర్థించారు. అతి సామాన్యంగా జీవించే ఈ వ్యక్తి ముఖంలో గొప్ప తేజస్సు కనబడింది. ఆయన మాటల్లో ఎంతో వైవిధ్యం, ఎంతో ఆత్మవిశ్వాసం కనబడింది. ఈ ఆలోచనతోనే RCM బిజినెస్ ఉద్భవించింది. ఒకే ఒక్క ప్రొడక్టు, ఒక చిన్న కార్యాలయం కొద్ది మంది వ్యక్తులతో మొదలై విజయం సాధిస్తూ ఎంతో అభివృద్ధి చెందింది. క్రమంగా అభివృద్ధితో పాటు ఎన్నో సమస్యలు తలెత్తినాయి. దీనివల్ల అందరినీ సమాధానపరచటం చాలా కష్టతరం కాసాగింది. అయినా ఆయన వెనుకంజ వెయ్యలేదు. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటూ తన ప్రయత్నాన్ని, ఏర్పాట్లను ద్విగుణీకృతం చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ ప్రయత్నంలో భారతదేశానికి ఆర్థిక స్వాతంత్రం సాధించాలి అన్న కల నిజరూపం దాల్చటం చూసి దానిని చేజార్చుకోవటం ఇష్టం లేక క్రమంగా ఎన్నో రకాల కొత్త ప్రొడక్ట్స్ తీసుకురావటం జరిగింది. ఒక ప్రొడక్ట్తో మొదలైన ఈ వ్యాపారం ఎన్నో శ్రేష్టమైన, నాణ్యమైన వస్తువులను తయారు చేస్తూ ఎంతో మంది లబ్ధి పొందేలా చేసింది. ఈనాడు ఈ వస్తువుల సంఖ్య 600కు మించిపోయింది. నిరంతరం కొత్త కొత్త ప్రొడక్ట్స్ రావటం జరుగుతున్నది. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఉపయోగపడే అన్ని రకాల నిత్యావసర వస్తువులు, బిజినెస్ లో ప్రొడక్ట్స్ యొక్క సరఫరా కోసము ప్రణాళిక ప్రకారం అన్ని రాష్ట్రాలలో 80కి పైగా డిపోట్స్ ప్రారంభించడం జరిగింది. ప్రొడక్ట్స్ అందరికీ అందుబాటులోకి తీసుకురావటం కోసం RCM పికప్ సెంటర్స్ రూపంలో ఎన్నో షాపులు దేశమంతటా చెరవటం జరిగింది. ఇవి దాదాపు 4000కు పైగా ఉన్నాయి. వీటిలో కొన్ని మార్పులు చేసి వాటిని RCM బజార్, RCM షాపింగ్ పాయింట్స్ గా అభివృద్ధి చేయటం జరిగింది.
సంఖ్యాపరంగా దాదాపు 450 ఆర్సీఎం బజార్స్ మరియు 500 షాపింగ్ పాయింట్స్ ఉన్నాయి. భవిష్యత్తులో వీటిని మెగా మార్ట్స్గా చేసే ప్రణాళిక ఉన్నది. ఉత్పత్తుల యొక్క సంఖ్య పెంచటానికి, నాణ్యతతో కూడిన వస్తువులు తయారు చేయటానికి, ధరలను నియంత్రించడానికి, పెరుగుతున్న డిమాండ్కి అనుగుణంగా ఉత్పత్తి సామర్థ్యం పెంచటానికి ఆర్సీఎం కంపెనీ ఎన్నో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను ప్రారంభించింది. బట్టలు తయారు చేయటానికి అత్యాధునిక ఎయిర్ జెట్ యంత్రాలను ఉపయోగిస్తున్నది. ఇవన్నీ ఎయిర్తో విశేషమైన టెక్నాలజీతో పనిచేస్తూ నాణ్యమైన బట్టలను తయారు చేయటానికి ఉపయోగపడుతున్నాయి. దాదాపు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లకు సంవత్సరానికి 2 కోట్ల మీటర్ల బట్ట తయారు చేసే సామర్థ్యం ఉంది. ఇలా తయారైన ఈ బట్టలకు మంచి రంగు, ఫినిషింగ్ ఇవ్వటం కోసం అత్యాధునిక యంత్రాలతో కూడిన ప్రాసెసింగ్ యూనిట్లను స్థాపించటం జరిగింది. దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్లకు సంవత్సరానికి 3 కోట్ల మీటర్ల బట్టను ఫినిషింగ్ చేసే సామర్థ్యం ఉంది. నాణ్యమైన, గుణవర్ధకమైన ఆహార పదార్థాలు తయారు చేయటానికి, ఉదాహరణకు మసాలాలు, స్వీట్లు, హాట్ మిక్స్చర్, టీ పొడి తదితర వస్తువుల గురించి కొన్ని యూనిట్లను స్థాపించటం జరిగింది. వీటిలో పరిశుభ్రతకు విశేష ప్రాధాన్యత ఇస్తూ అత్యాధునిక యంత్రాలను స్థాపించటం జరిగింది. దాదాపు 20,000 టన్నుల సామర్థ్యం ఈ యూనిట్లకు ఉంది. రెడీమేడ్ వస్త్రాల తయారీ కోసం అత్యాధునిక కటింగ్, కుట్టు, ఫినిషింగ్ యంత్రాలను నెలకొల్పింది. దాదాపు 300 రకాల నిత్యావసర వస్తువులు, 100 రకాల ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి కావలసిన ఉత్పత్తి కేంద్రాలను రూర్కీ, ఉత్తరాఖండ్, నాలాగఢ్, హిమాచల్ ప్రదేశ్లలో ప్రారంభించటం జరిగింది. ఈ యూనిట్లన్నింటినీ దాదాపు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో స్థాపించటం జరిగింది. ప్లాస్టిక్ మరియు ఫుట్వేర్ల తయారీ కోసము రూర్కీలో యూనిట్లను స్థాపించటం జరిగింది. వీటికి సంవత్సరానికి 15,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్నది. ఇంతేకాకుండా కంపెనీ ఈ యూనిట్ల సంఖ్యను, వాటి యొక్క సామర్థ్యం నిరంతరం పెంచుకుంటూ పోవచ్చున్నది. ఈ ఉత్పత్తుల తయారీకి ముందు, తయారీకి తర్వాత వీటి నాణ్యతను పరీక్షించటం కోసం ఈ యూనిట్లలో ల్యాబొరేటరీ స్థాపించటం జరిగింది. అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలో ఈ ఉత్పత్తులు తయారు చేయబడతాయి. ఆర్సీఎం వరల్డ్ టీసీజీ గారి ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. భీల్వాడాలో 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్టు నుంచే ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఇక్కడికి ఒకసారి వచ్చిన ప్రతి వ్యక్తి తనలో ఆత్మస్థైర్యం నింపుకుని నిజమైన సిపాయిలా పనిచేసి ఆర్థిక స్వాతంత్రం అన్న కల తనలో నింపుకోవాలనే విధంగా ఈ ప్రదేశాన్ని ఎంతో అభివృద్ధి చేయాలన్నదే టీసీ ఛాబ్రా గారి కల. ఆర్సీఎం 8 సంవత్సరాలలో 90 లక్షల మంది వినియోగదారుల ఒక సంఘంగా ఏర్పడింది. ఈ ఉద్యమం లక్షల మంది జీవితాలకు ఒక వరంగా లభించింది. ఈ ఉద్యమం ఎంతో మంది సాధారణ వ్యక్తులను కూడా ప్రముఖ వ్యక్తులుగా మార్చింది. రండి, కొంతమంది ఈ ప్రముఖ వ్యక్తులను కలుసుకుందాం. ఈయన పేరు ప్రహ్లాద్ రాయ్ మేఘవంశీ. ఒక చిన్న కుగ్రామంలో ఈయన జన్మించాడు. ఎన్నో ఇబ్బందులతో ఈయన డిగ్రీ వరకు చదువుకున్నాడు. నెలకు 500 రూపాయల జీతంతో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన 12 సంవత్సరాల తర్వాత ఈయనకు ఆర్సీఎం బిజినెస్ చేసే అవకాశం వచ్చింది. ఆర్సీఎం బిజినెస్ వల్ల ఈయన ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నాడు. అతి సామాన్య కుటుంబంలో జన్మించిన ఈ వ్యక్తి, నలుగురిలో మాట్లాడాలంటే మొహమాటపడే ఈ వ్యక్తి ఈ రోజు ఆర్సీఎం బిజినెస్ లో లక్షల మంది హృదయాలలో ఒక స్థానం సంపాదించుకున్నాడు. ఈయన పేరు శంభునాథ్ యోగి. జీవితంలో ఎప్పుడూ స్కూలుకు వెళ్లి చదువుకోలేదు.
తన చిన్నతనంలో పూట గడవటం కోసం ఇంటింటికి తిరిగి దొరికిన ప్రతి పని చేసేవాడు. కష్టాలు అనుభవించిన 22 సంవత్సరాల తన జీవితకాలంలో ఈయన గుమస్తాగా, డ్రైవర్గా ఎన్నో పనులు చేశాడు. డ్రైవర్గా పనిచేస్తూ ఆర్సీఎం బిజినెస్ చేయటం మొదలుపెట్టాడు. చిన్నతనం నుండి ఎన్నో కలలు కన్న ఇతను ఎంతో తపన పట్టుదలతో ఆర్సీఎం చేసి వాటిని నెరవేర్చుకున్నాడు. ఆర్సీఎం బిజినెస్ దయ వల్ల ఈనాడు ఈయన అన్ని రకాలుగా ఉన్నత శిఖరాలు అధిరోహించాడు. ఆర్సీఎం బిజినెస్ కు ధన్యవాదాలు. ఈయన పేరు గోపాల్ కౌశిక్, జైపూర్, రాజస్థాన్ నివాసి. తన చదువు పూర్తయిన తర్వాత ఒక మంచి మార్కెటింగ్ ఉద్యోగం చేసేవాడు. ఆర్సీఎం బిజినెస్ లో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని గ్రహించి ఉద్యోగాన్ని వదులుకొని ఆర్సీఎం బిజినెస్ లోకి వచ్చి మంచి స్థానాన్ని, డబ్బుని సంపాదించాడు. అకస్మాత్తుగా ఒక దుర్ఘటనలో ఈయన ప్రమాదవశాత్తు తన 2 కాళ్లను పోగొట్టుకోవటం జరిగింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన ఆత్మస్థైర్యం వల్ల మరియు అంతకు పూర్వం ఆర్సీఎంలో కష్టపడి పనిచేయటం వల్ల ఈయనకు నిరంతరం ఆర్సీఎం ద్వారా ఆదాయం వస్తూనే ఉండేది. అద్భుతమైన ఈ ఆర్సీఎం బిజినెస్ యొక్క గొప్పతనాన్ని గ్రహించి ఇంకా ఉన్నత శిఖరాలను అందుకోవాలని ఉవ్వెళ్లూరుతూ ఎంతో మందికి ఆదర్శప్రాయుడుగా నిలిచిన ఈయనకు ఆర్సీఎం సలాం చేస్తుంది. ఈయన సురేంద్ర వత్స్, జింద్ సిటీ, హర్యానా నివాసి. ఆ పట్టణంలో కేబుల్ టీవీ వ్యాపారం చేసేవాడు. జీవితాన్ని సామాన్యంగా కాక గొప్పగా జీవించాలని కలలు కనే ఈయనకు ఆర్సీఎం బిజినెస్ ఒక గొప్ప వరం లాగా తోచింది. అన్ని కలలను నెరవేర్చుకున్నాడు. ఆర్సీఎం బిజినెస్ లో ఈయన ఈ రోజు ఒక మూలస్తంభం లాంటివాడు. ఎంతో మంది ఈయన మార్గదర్శకత్వంలో ముందుకు సాగుతున్నారు. ఈయన ముఖేష్ కొఠారి, మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఎన్నో కష్టనష్టాలతో డిగ్రీ వరకు చదువుకున్నాడు. నెలసరి 750 రూపాయల జీతంతో మార్కెటింగ్ జాబును 8 సంవత్సరాల పాటు చేసిన తర్వాత ఈయనకు ఆర్సీఎం బిజినెస్ చేసే అవకాశం వచ్చింది. ఎంతో కష్టపడి పనిచేస్తూ 8 సంవత్సరాలుగా ఆర్సీఎంను వదలకుండా చేస్తున్నందువల్ల ఎంతో డబ్బు, సొంత బంగళా, కార్లు, గౌరవ మర్యాదలు అనుభవిస్తున్నాడు. ఎంతో కీర్తి, ప్రతిష్టలు మరియు లక్షలాది మంది హృదయాలలో స్థానం సంపాదించాడు. ప్రతి ఒక్కరికి తన భావాలను తెలియచేయాలన్న ఉద్దేశంతో టీసీ ఛాబ్రా గారు నిరంతరం తన నైపుణ్యాన్ని పెంచుకుంటూ ఒక మంచి వక్తగానే కాకుండా మంచి రచయితగా, మంచి కావ్యాలను రచించటమే కాక ఎన్నో పాటలను రచించి వాటికి సంగీతాన్ని సమకూర్చటమే కాక మంచి వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా అన్ని రకాలుగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. గాయకునిగా ఆయన పాడిన పాటలు హృదయానికి హత్తుకుంటాయి. అంతేకాక ఆయన రాసిన పుస్తకాలు సుఖమయమైన జీవితానికి కావాల్సిన అన్ని విషయాలను మహత్తరంగా తెలియచేస్తాయి. ఆయన వ్రాసిన జీవితం ఒక అన్వేషణ అనే పుస్తకం మనిషి అన్ని రంగాలలో నైపుణ్యం సాధించే జీవిత సత్యాలను తెలియజేస్తూ ప్రభంజనం సృష్టిస్తోంది. ఇంత చక్కగా జీవన విధానం గురించి తెలియజేసే పుస్తకం వేరొకటి లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇంతేకాక మంచి శిక్షణా తరగతుల కోసం ఆర్సీఎం అకాడమీని స్థాపించటం జరిగింది. ఈ అకాడమీ శిక్షణా తరగతుల వల్ల ప్రతి డిస్ట్రిబ్యూటర్కి విజయవంతంగా బిజినెస్ చేసే నైపుణ్యం వస్తుంది. వ్యాపార పరంగానే కాక అన్ని రంగాలలో కావలసిన ఆధ్యాత్మిక విలువలు తెలియచేయబడతాయి. ఒక వ్యాపారంగానే కాక జీవితాన్ని అన్ని రకాలుగా ఆనందంగా దీవించటానికి కావలసిన ఎన్నో పద్ధతులు తెలియజేయబడతాయి. ఇది ఎన్నో విలువలతో కూడిన వ్యాపారం అని చెప్పవచ్చు. ఈ వ్యాపారం పరస్పర సోదర భావంతోనే పెరుగుతుంది. కలిసికట్టుగా సోదర భావంతో పనిచేస్తూ ఆర్సీఎంలో ప్రతి వ్యక్తి తనంతట తానుగా చెడు అలవాట్లను దూరం చేసుకుంటాడు మరియు మంచి వ్యక్తిగా లక్షణాలను పుణికిపుచ్చుకుంటాడు. ఈ బిజినెస్ కేవలం డబ్బే కాకుండా ప్రేమ, గౌరవ మర్యాదలు, దేశ సేవ కోసం పనిచేసే అవకాశం, సురక్షితమైన జీవితం, సుఖ సంతోషాలు, మంచి అలవాట్లు, విలువలతో కూడిన జ్ఞానం అన్నీ ఇస్తుంది. అందువల్లే ఆర్సీఎం డిస్ట్రిబ్యూటర్స్ సంఖ్యాపరంగా చూస్తే ప్రపంచం మొత్తం మీద వేరే ఏ ఉదాహరణ లేదు. నిరంతరం ఈ సంఖ్య పెరుగుతూనే ఉన్నది మరియు కంపెనీ తన ఏర్పాట్లను ఇంకా పెంచుతూ పోతూ ఉంది. ఉత్పత్తుల సంఖ్య ఇంకా పెంచుకుంటూ పోవుచున్నది. ఉత్పత్తుల నాణ్యతను ఇంకా పెంచుతూ మంచి ఉత్పత్తులు తయారు చేస్తున్నది. డిస్ట్రిబ్యూటర్లు లబ్ధి పొందేలా మంచి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. శిక్షణా తరగతులను ఇంకా విస్తరించింది. టీసీ ఛాబ్రా గారి ప్రకారం వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి కావలసిన ఏర్పాట్లను ఇంకా కంపెనీ చేయడంలోనే ఉన్నది. అంటే అసలు ఈ ఉద్యమం 2011 సంవత్సరంలో ప్రారంభం కానున్నది.
నిజంగా దేశానికి ఆర్థిక స్వాతంత్రం సాధించాలన్నది కేవలం ఒక నినాదమే కాకుండా జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు కంపెనీ చేస్తూనే ఉన్నది. ఆర్థిక స్వాతంత్రం సాధించాలి అన్నది ఒక సగటు మనిషి యొక్క కల. మరియు ఈ కలలను నెరవేర్చాలంటే ప్రతి సగటు మనిషి ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాలి. సగటు మనిషి యొక్క ఈ కల నెరవేర్చడానికి కృషి చేస్తున్న ఈ ఆర్సిఎం కంపెనీ భారతదేశం మొత్తానికే ఒక గర్వకారణం. ఈ ఉద్యమం వల్ల ఒక మామూలు మనిషి తన కలలను నెరవేర్చుకోవటమే కాకుండా మన భారతదేశాన్ని తిరిగి బంగారు భూమిగా రత్నగర్భగా మార్చుకోవచ్చు. అందువల్ల ఆర్థిక స్వాతంత్రం అన్న మన కలలను నిజం చేసుకోవటానికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయటం వల్ల ఈ ఉద్యమం ప్రపంచంలోనే నెంబర్ 1 MLM సిస్టమ్ గా ఘనత సాధించింది. ప్రపంచంలో డిస్ట్రిబ్యూటర్ల సంఖ్యాపరంగా చూసినా నంబర్ 1, ఉత్పత్తుల పరంగా చూసినా నంబర్ 1, పికప్ సెంటర్ల పరంగా చూసినా నెంబర్ 1, ఆదాయం లాభాలు పంచటంలో నెంబర్ 1, విజయాలు సాధించి రికార్డులు సాధించటంలో నెంబర్ 1. కానీ ఇప్పుడు టీసీజీ ఏమంటున్నారంటే సువర్ణ భారత నిర్మాణానికి ఇది నాంది మాత్రమే. ఇప్పుడే పునాది పడ్డ దీనిపై అద్దాల మేడలు కట్టడమే తరువాయి.